చూశారు కదా వీడియో, ప్రజలందరూ చూడండి, మళ్ళీ చూపించమని చూపిస్తా. నేను 5 కోట్లు అడిగాను అని చెప్పి పెట్టారు తమ్మునేలు నా ఫోటోతో. నా వాయిస్ ఉందా? నేను అడిగానా? ఇద్దరు మాట్లాడుకున్నారట. వారిద్దరూ వాళ్ళ మనుషులే. వేణు శ్రీమతి చెప్తున్నారు, శ్రీమతి వేణు ఏమని, మా మనిషి అక్కడికి వెళ్ళారు, జూబ్లీస్ క్లబ్లో మీటింగ్, ఎవరో కిల్లర్ రాజేష్, నా పర్సన్ అక్కడికి వెళ్ళింది, అవన్నీ వీడియోలు బయట పెడతాను. అంటే జూబ్లీస్ క్లబ్లో మీటింగ్ జరిగింది, మీ పర్సన్స్ మీరు పంపారు, అది కదా మీరు చెప్తున్నారు. మూర్తి ఉన్నాడా మీటింగ్లో? కిల్లర్ రాజేష్ ఉన్నాడా మీటింగ్లో? రాంబాబు ఉన్నాడా మీటింగ్లో? ప్రేమ ఉందా మీటింగ్లో? ఎవరున్నారు మీటింగ్లో? మీ పర్సన్స్తో ఎవరు మాట్లాడారు? ఇప్పుడు మీరు విడుదల చేసిన ఆడియో మీరు పంపించిన ఇద్దరు మనుషులు, మీరే చెప్పారు. ఎవరో అమరు, ఎవరో మీ పర్సన్. అమరు ఎవడు? మూర్తి అనుచరుడు, టీవీలో చేశాడు, మహాలో చేశాడు. నా దగ్గర ఎవడు అమర్ అనే అనుచరుడు లేడు లేడు లేడు. అతను అందరికీ తెలిసాడు అమర్ అనే అతను, సీనియర్ జర్నలిస్ట్ కాదట. మరి ఎవరు అమర్ అనే వ్యక్తి? నాకు తెలియదు తెలియదు తెలియదు. 2, మీరు పంపిన వీడియోలోనే 5 కోట్లు మూర్తి అడిగాడంటూ మళ్ళీ అమ్మాయి అతన్ని ఏమంటుంది, అమర్ మూర్తి తీసుకుంటాడా ఇందులో? అంటే మీటింగ్లో నువ్వు పాల్గొన్న మీటింగ్లో మూర్తి లేడా? మూర్తికి కూడా కావాలంటావా? అంటే ఎవరు మాట్లాడారు మీతో? జూబ్లీస్ క్లబ్లో కదా. ఏ డేట్ని మాట్లాడారు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. సింపుల్గా జూబ్లీస్ పిఎస్లో వెళ్ళి సీసీటీవీలు తీసేస్తారు. ఏ రోజు నీ మనిషిని పంపావు? అసలు ఆ మనిషి ఎవరు? ఆ అమ్మాయి ఎవరు? ఆ మేల్ ఆర్టిస్ట్ ఎవరు? ఫిమేల్ ఆర్టిస్ట్ ఎవరు? వాళ్ళిద్దరూ ఎవరితో మాట్లాడారు? ఒకరొకరు మాట్లాడుకుంటున్నారా? నా ఫోన్ కాల్ డేటా ఇదిగో, మీరు చెప్పిన 2017 నుంచి కాదు, అంతకుముందు నుంచి కూడా ఇదే నెంబర్, నాకు ఒకటే నెంబర్ ఉంటుంది. నేను ప్రభుత్వాల నిఘా నీడలో బతుకుతున్న వ్యక్తిని. నా మొబైల్ ఒకటే. నా మొబైల్ ప్రభుత్వాలు, ఇంటెలిజెన్స్ పోలీసులు వింటారు. నా మీద దేశద్రోహం కేసు కూడా ఉంది. నేను ఏ మొబైల్తో మాట్లాడా? ఆ మీటింగ్లో ఎవరు పార్టిసిపేట్ చేశారు? 2017లో నేను డబ్బులు అడిగానా? మీరు కదా ఇద్దరు మనుషులు నా దగ్గరికి పంపించింది. నా మేకప్ రూమ్లో నేను మేకప్ వేసుకుంటే ఇద్దరు వచ్చారు కదా, వీడియో కూడా చూపించాను కదా. మీరు నన్ను బెదిరించారని, నన్ను చంపుతారని చెప్తే నా వెంట్రుకు కూడా తీసిచ్చా కదా, చంపకుండా అయితే అని, తంత్రపూజలు చేస్తానంటే. ఆ వీడియో కూడా ప్లే చేయమంటారా? మీరు నన్ను బెదిరించారు. ఎందుకు? మీరెవరో నాకు తెలీదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యాలయం పిలుపు మేరకు, ఆహ్వానం మేరకు మా ఆస్ట్రో గురు వేణుస్వామి పిఎంఓకి వెళ్ళి జాతకం చెప్పి వస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు, ఇది పేపర్లో యాడ్ చేశారు. అండ్ వార్తలో ప్రకటన వార్త వచ్చింది. దాని నేపథ్యంలో యాక్టివిస్టులు ఇది ప్రధాని అడిగారా అని పిఎంఓని అడిగారు. పిఎంఓ ఈయనెవరో మాకు తెలియదు, ఇది ఫేకు అని చెప్పింది. డీజీపీకి మెయిల్ చేసింది. డీజీపీకి మెయిల్ చేసి ఈయన ఎవరో తెలుసుకోమన్నారు. ఆ ఫేక్లో మనం చూస్తే అది అస్సాం ముఖ్యమంత్రి పిఎంని కలిసిన ఫోటో. మీరు మార్ఫింగ్ చేశారు. ఆ లైవ్ వీడియోలో బాబు గోగినేని గారు, కళ్యాణ్ వాళ్ళు ఉన్నప్పుడు మీ అంతటి మీరు చెప్పారు, అవును అదేదో పబ్లిసిటీ కోసం ఎవరో చేశారు, తప్పైంది, అది నేను ప్రధాని కలవలేదు అని, కలిసిన సీక్రెట్స్ కదా, చెప్పరు కదా, తప్పించుకుని దండం పెట్టి వెళ్ళిపోయారు. అంతే కదా. నేను ఎక్కడ దాడి చేశా? మీరు ఎవరు అసలు? మీ ఫోన్ నెంబర్కి నా ఫోన్ నెంబర్కి ఎప్పుడైనా కాంటాక్ట్ ఉందా? నా జీవితంలో నేను మీకు ఫోన్ చేసి డబ్బులు అడిగానా? మీ కాల్ డేటా, నా కాల్ డేటా పోలీస్కి ఇచ్చేయండి. నా నెంబర్ తెలుసు, నేనే పోలీస్కి ఇచ్చేస్తా రేపు. కాల్ డేటా తీసేయండి. మీతో కానీ, మీ శ్రీమతితో కానీ, మీ చుట్టాలతో కానీ, మీరు పంపిన పర్సన్తో కానీ మూర్తి మాట్లాడా? అసలు అమర్ ఎవడు? వాడు ఎవడో తెలియాలి కదా, ఆ అమ్మాయి ఎవరో తెలియాలి కదా. మీరు పంపిన జూబ్లీ హిల్స్ క్లబ్లో సో అండ్ సో డేట్లో సీసీటీవీ ఫుటేజ్ ఇమ్మీడియట్గా తీయండి. అసలు జూబ్లీ హిల్స్ క్లబ్ వరకు మీరు ఎక్కడి నుంచి వెళ్ళారో ఆ స్ట్రీట్లో ఉన్న సీసీటీవీలు కూడా తీయండి. వెళ్ళడానికి ముందు కాల్స్ కూడా తీయండి. అంటే మీరు పంపారా నా దగ్గర సీట్ల మీటింగ్? నేను పంపినట్ట మీ మనిషి అయితే? మీ మనిషి అని చెప్తున్నారు, మీ దగ్గర ఉన్నాయన్నారు ఆధారాలు. మీ పర్సన్ మీటింగ్కి వెళ్ళిందన్నారు. అంటే మీ పర్సన్ని మీరు మీటింగ్ పంపించారని మీరు అంగీకరించారు. ఆ డ్రామా మీటింగ్ దాని సంగతి నేను రేపు చెప్తా. నేను సీసీటీవీ ఫుటేజ్ తీస్తా, పోలీస్ కంప్లైంట్ వ్యవస్థ, సిసిఎస్కి వెళ్తాం. మీ కాల్ డేటా, నా కాల్ డేటా అయిన తర్వాత విషయం లీగల్గా అంత సింపుల్గా ఉండదులే. కానీ నేను మీకోసం చెప్తున్నా, మీరు ఆత్మహత్య శరణ్యం అన్నారు కాబట్టి చెప్తున్నా, మీకు ఒక ధైర్యం ఇస్తున్నా, ఒక ఆడబిడ్డ. సో అందుకని నేను చెప్తున్నా, మీరు స్క్రిప్ట్ రాసుకునేటప్పుడైనా పర్ఫెక్ట్గా రాసుకోండి. ఎందుకు ఇంత పేలవమైన స్క్రిప్టు?
నేను పర్సనల్గా ఏమి చెప్పను. మీకు సంబంధించి చాలా నా దగ్గర ఉన్నాయని లైవ్లోనే చెప్పా. వ్యక్తిగత అంశాలు నేను చెప్పను. నేను దువ్వాడ సీని మీద, సాయిరెడ్డి గారి మీద, ఎవరి మీద వ్యక్తిగత అంశాలు నేను చేయలేదు. లీగల్ సిస్టంలో ఉన్న పాయింట్లే మాట్లాడా. మీ మీద కూడా నేను అంతే. మీరు యోని పూజలు చేస్తానన్నారు, మీ ఇంటర్వ్యూల్లో ఉన్నాయి. నగ్న పూజలు చేస్తాన్నారు, మీ ఇంటర్వ్యూల్లో ఉన్నాయి. పబ్బులు ఉన్నాయన్నారు, మీ ఇంటర్వ్యూల్లో ఉన్నాయి. డాన్లతో ఫ్రెండ్షిప్ ఉందన్నారు, మీ ఇంటర్వ్యూలో ఉన్నాయి. కాస్ట్లీ సరుకులు అన్నారు, మీ ఇంటర్వ్యూల్లో ఉన్నాయి. బ్రాండ్లు అన్నారు, మీ ఇంటర్వ్యూల్లో ఉన్నాయి. గాయత్రి ప్రజాపతి మీ ఫోటోలు ఉన్నాయి, మీ ఫేస్బుక్లో ఉన్నాయి పూజలు చేసినవి. మీరు చెప్పారు కామాఖ్య ఆలయానికి వెళ్ళి ఎలాంటి పూజలు చేయాలో, నేనేమనలేదు. దానికి సంబంధించి కరెక్ట్ కాదు అని నేను చెప్తే నేను ఎక్కడ అడిగాను మిమ్మల్ని డబ్బులు? ఏం ప్లాన్ చేస్తున్నారు స్క్రిప్ట్లో మీరు? బ్లాక్మెయిల్ చేద్దామనా నన్న? తరం కాదు చెప్తున్నా కదా. 30 ఏళ్ల జర్నలిజం జీవితంలో కంపెనీలు, యాజమాన్యాల దగ్గర డబ్బులు తీసుకున్నాను తప్ప జీతభత్యాలుగా. మరొక వ్యక్తి దగ్గర పైసా బ్లాక్మెయిల్ చేసిన, రూపాయి బ్లాక్మెయిల్ చేసినట్టు తేలిన, రాళ్లతో కొట్టి చంపండి. మీ తరం కాదు ప్రూవ్ చేయడం. నేను చనిపోయిన తర్వాతేనా మీరు పెట్టిన ఆర్టిస్టులు లేదక్క, అప్పుడు కుదరలేదక్క, ఇదిగో ఏదో ఆధారం అక్క, మూర్తి కాల్ డేట్ అక్క అంటే అప్పుడు కూడా సమాజం పరిశీలించి నా అస్థి పంజరం వేలాడుతున్న ఉస్మానియాకో గాంధీకి వెళ్ళి అక్కడ రాయండి జర్నలిస్ట్ ద్రోహని. పబ్లిక్లో లైవ్లో చెప్తున్నా, చూసుకోండి. నేను జర్నలిజం జీవితంలోకి వచ్చినప్పుడు నా గ్రామంలో నా ఇల్లు ఎలా ఉందో ఇప్పటికి అలాగే ఉంటుంది. మీలాగా నాకు బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగులు, బ్రాండెడ్ ఫామ్ హౌస్లు, బ్రాండెడ్ ఇల్లులు లేవు, ఉండవు. మనిషి 100 సంవత్సరాలు పుట్టడానికి పోతే 36,500 రోజులు. నాకు సగం అయిపోయింది. ఇక మిగిలిన 15,000 రోజుల కోసం 5 కోట్లు మిమ్మల్ని అడుగుతాను. రక్తపు కూడు మీది. 13 సంవత్సరాల గిరిజన బాలిక స్వేదం మీద డబ్బు సంపాదించారు మీరు నగ్న పూజలు చేసి. అనేక మంది బలహీనతల మీద డబ్బు సంపాదించారు మీరు. భార్యాభర్త మీ దగ్గరికి వస్తే వీడితో కోట్లు వస్తాయని చెప్పిన వ్యక్తులు మీరు. మీ సంపాదన నాకు కావాలి. మీరు దయచేసి సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, ఎట్లాంటి ఇబ్బందులు పడకండి, మానసిక వేదనకు గురవ్వకండి. నేను 3 రోజుల క్రితం షో చేస్తే 8 నెలల క్రితం 15 కేజీలు ఎందుకు తగ్గిపోయారు సార్ మీరు? ప్లీజ్ మీరు ఆరోగ్యంగా ఉండండి, మీరు వెయిట్ తగ్గకండి. మీరు చాలా వెయిట్ ఉన్న పర్సన్ మీరు ఆస్ట్రాలజీలో. మరిన్ని పూజలు, నమ్మకమైన పూజలు చేయండి. వామాచార పూజలకి స్వస్తి పలకండి, ప్రశాంతంగా ఉండండి. మీరు ఆత్మహత్య చేసుకోవద్దు. నిజంగా నేను కోరుతున్నా. మీరు ఇంకో వీడియో కూడా రిలీజ్ చేయండి ప్లీజ్. ఆ వీడియో కూడా రిలీజ్ చేయండి, మీ పర్సన్ పంపిన వీడియో. మీకు రక్షణ కల్పించమని సీఎంఓ రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ నేను కోరుకుంటున్నా. డీజీపీ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీ తరపున నేను కేసు పెడతా. ఎందుకు? మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు అందరి సంగతి తేల్చమని. నా ఆడియో, నా కాల్ డేటా, నా మొబైల్ డేటా మొత్తం పరిశీలించుకోండి. సేమ్ టైం ఆ మాట్లాడిన 2 ఆడియో వారెవరో కూడా తెలియాలి. అమర్ ఎవడా అమర్? 2017లో మీరు అన్యాయం చేస్తే లైవ్లో నేను షో చేస్తే నా దగ్గరికి మీరు పంపారు 2 మనుషుల్ని. నేను అది కూడా లైవ్లో ఇచ్చేసా. మరొక పెద్దలతో నాకు ఫోన్లు చేయించారు, నథింగ్ డూయింగ్ అని చెప్పా. నేను ఇలాగే ఉంటా, ఉన్నన్నాళ్ళు ఇలాగే ఉంటా. నా లాస్ట్ షో కూడా ఇంత నిజాయితీగానే ఉంటుంది. ఈ భూమి మీద ఏ జర్నలిస్టేనా తన మీద 5 కోట్లు తీసుకున్నాను ఆరోపణలు వచ్చాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే ఆ వీడియో ముందు చూడకుండా లైవ్లో వేస్తాడా? నేను వేసా. మీ తరపున పోలీసులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నేను షోలో ఉన్నాను కాబట్టి చూసుకోలే 7 to 8. ఇప్పుడు నేను షో దిగిన తర్వాత ఈ వీడియో నా సోషల్ మీడియాలో పెట్టి నేను డీజీపీలని ట్యాగ్ చేసి మిమ్మల్ని కాపాడమని, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయమని, బ్లాక్మెయిల్ చేసిన 5 కోట్లు అడిగినా, ఆడియో వీడియో క్రియేట్ చేసినా అసలు నిందితులు బయట పెట్టమంట. అందులో మూర్తి ఉంటే కూడా జైలుకి పోతాడు, ఎవరున్నా జైలుకి పోతారు. చావులు పరిష్కారం కాదండి.